న్యూజిలాండ్ లాంటి స్ట్రాంగ్ టీం పైనే మనోళ్ళు 271 రన్స్ కొట్టారు. ఇక యుఎస్ లాంటి పిల్ల బచ్చా చిన్న టీంపై ఇంకే రేంజ్లో విజృంభించేస్తారో, ఈజీగా 300 మార్క్ అయితే దాటేస్తారు అనుకుంటే చివరికి ముక్కి మూలిగి గెలిచారు. అది కూడా ఏదో స్కై సాబ్ సుడి తిరిగి చివరిలో రెచ్చిపోబట్టి ఆ మాత్రమే స్కోర్ చేసి గెలిచాం. లేకపోతే T20 వరల్డ్ కప్ 2026 ఫస్ట్ మ్యాచ్లోనే పిల్ల బచ్చా యూఎస్ఏ చేతిలో దారుణంగా ఓడి పక్కా పరువు పోగొట్టుకునేవాళ్ళం. ఇంకో విషయం ఏంటంటే ఈ మ్యాచ్ చూస్తే నాకైతే 100% 2024 T20 వరల్డ్ కప్లో ఇండియా యూఎస్ఏ మ్యాచ్కి పర్ఫెక్ట్ రీక్యాప్ చూసినట్లే అనిపించింది. అప్పుడు రోహిత్ కోహ్లీ ఏ తప్పు చేశారో ఇప్పుడు అభిషేక్ శర్మ నుంచి హార్దిక్ రింకు వరకు అదే తప్పు చేశారు. అసలు బ్యాటర్లంతా ఏదో బ్రెయిన్ ఇంట్లో పెట్టి వచ్చినట్లు పరమ చెత్త బ్యాటింగ్తో కనీసం 2 అంకెలు స్కోర్ చేయడానికి కూడా నానా తంటాలు పడ్డారు. ఏదో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆఖరి వరకు వికెట్ కాపాడుకుంటూ అద్భుతమైన హాఫ్ సెంచరీ కొట్టడంతో టీమిండియా అతి కష్టం మీద 161 రన్స్ చేసింది. లేకపోతే ఖచ్చితంగా ఓడిపోయేవాళ్ళం. 2024 T20 వరల్డ్ కప్లో యూఎస్తో మ్యాచ్లో కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. ఆ మ్యాచ్లో ఎలా అయితే ఇండియా బ్యాటర్లంతా యూఎస్ బౌలర్ల ముందు ఫెయిల్ అయ్యారో అలాగే ఈసారి కూడా ఫెయిల్ అయ్యారు. ఆ మ్యాచ్లో కూడా యూఎస్ బౌలర్లు ఎక్కువగా స్లో డెలివరీలతోనే మన బ్యాటర్లని అవుట్ చేశారు. ఈసారి కూడా అంతే. బాల్ పేస్తో వస్తే ఆ పేస్ని యూజ్ చేసుకుని షాట్స్ ఆడితే 6లు పోతాయి. మన అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, అంతెందుకు రింకు సింగ్ కూడా అదే టైప్ బ్యాటర్స్. కానీ యూఎస్ఏ బౌలర్లు మహా అయితే 130 స్పీడ్తో బౌలింగ్ చేస్తున్నారు. అంటే పేస్ లేదు. మరి పేస్ లేని డెలివరీస్ని ఎలా ఆడాలో అలా ఆడాలి. అంతేగాని నేను అన్నింటినీ ఒకేలా ఆడతాను అంటే ఇవాళ మన బ్యాటర్ల పరిస్థితి ఎలా అయిందో అలానే అవుతుంది. ఒక్క బ్యాటర్ బౌల్డ్ కాలేదు, ఎల్బిడబ్ల్యూ కాలేదు, అన్ని గాల్లోకి లేపి క్యాచ్లు ఇచ్చి అవుట్ అయ్యారు. అయితే కెప్టెన్ సూర్యని ఇక్కడ ఎంత మెచ్చుకున్నా తక్కువే. అందరూ భారీ షాట్లు ఆడడానికి ట్రై చేయడం, బంతిని గాల్లోకి లేపడం, ఆ బాల్ బౌండరీ దాటకుండా 38 సర్కిల్లోనూ లేదా బౌండరీ లైన్ దగ్గర క్యాచ్గా అవ్వడం, మన వాళ్ళు అవుట్ అయిపోవడం, ఇదే పరిస్థితి మ్యాచ్ మొత్తం మన ఇన్నింగ్స్లో. అయితే ఇక్కడ మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. ఒక పక్క బ్యాటర్లంతా వికెట్లు పారేసుకుంటూ వెళ్ళిపోతున్నా, ఎలా అయితే లాస్ట్ T20 వరల్డ్ కప్లో రోహిత్ కోహ్లీ లాంటి బ్యాటర్లంతా అవుట్ అయిన టైంలో కూడా నిలబడి హాఫ్ సెంచరీ చేశాడో, సరిగ్గా ఈ మ్యాచ్లో కూడా అలాగే అద్భుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్తో టీంని కాపాడాడు. 49 బంతుల్లో 10 4లు 4 6లతో 84 రన్స్ చేసి సూర్య హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 49 బంతుల్లో 10 4లు 4 6లతో 84 రన్స్ చేసి అద్భుతమైన హాఫ్ సెంచరీ చేశాడు. సూర్య హాఫ్ సెంచరీ వల్లే ఇండియా 161 రన్స్ చేయగలిగింది అండ్ ఫైటింగ్ టోటల్ టార్గెట్ని ఇవ్వగలిగింది. ఇక బౌలింగ్లో చాలా రోజుల తర్వాత టీంలోకి వచ్చిన మియాభాయ్, సిరాజ్ ఓపెనర్లిద్దరిని వరుస ఓవర్లలో సూపర్ బౌలింగ్తో అవుట్ చేసి గ్రేట్ స్టార్ట్ ఇచ్చాడు. అయితే మిడిల్ ఆర్డర్లో మిలింద్ కుమార్ 34, సంజయ్ కృష్ణమూర్తి 37 రన్స్తో ఫైట్ చేసిన వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్ టైట్ బౌలింగ్తో రన్స్ రాకుండా అడ్డుకుంటూనే వికెట్లు తీశారు. దీంతో రిక్వైర్డ్ రన్ రేట్ పెరిగిపోతూ వచ్చింది. శుభం రంజానే 37 రన్స్తో ఆఖరి వరకు పోరాడిన టీంని గెలిపించుకోలేకపోయాడు. ఫైనల్గా 8 వికెట్లకి 132 రన్స్ చేసిన యూఎస్ఏ 29 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఇక ఈ గెలుపుతో టీమిండియా T20 వరల్డ్ కప్ని విజయంతో స్టార్ట్ చేసినట్లయింది. నెక్స్ట్ రెండో మ్యాచ్ నమీబియాతో 18వ తేదీన ఢిల్లీలో జరగబోతోంది.